69వ రాష్ట్ర స్థాయి అండర్ 17 బాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 11 నుండి 13 వరకు ఘనంగా నిర్వహించారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, స్కూల్ గేమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. రాష్ట్ర స్థాయి హాకీ ఛాంపియన్షిప్ పోటీలలో విన్నర్గా కడప, రన్నర్గా అనంతపూర్, 3వ స్థానాన్ని చిత్తూరు జిల్లాకు దక్కింది. 11 నుండి ప్రారంభమైన హాకీ ఛాంపియన్షిప్ పోటీలు శనివారంతో ముగిశాయి. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు. హాకీ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు, అతిథులకు ప్రతి ఒక్కరికి హాకీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు థామస్ పీటర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్, భార్గవి, జగన్, రవి, పీఈటీ మాస్టర్లు, హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు. 69వ రాష్ట్ర స్థాయి అండర్ 17 బాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు 11వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగాయి. ఈరోజు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. విన్నర్స్ కడప, రన్నర్స్ అనంతపూర్, థర్డ్ ప్లేస్ చిత్తూరు గెలుపొందాయి. వారికి చక్కటి బహుమతులను, కప్పును అందించారు మన అతిథులందరూ కూడా, ఇన్వైటీస్ అందరూ కూడా. మరి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ టోర్నమెంటు విషయంలో నెల్లూరు జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్, స్కూల్ గేమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాం సంయుక్తంగా. ఈ టోర్నమెంట్ నిర్వహణలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీకొలను ముఖ్య పాత్ర పోషించింది. మరి దీనికి తోడుగా మా మిత్రులు, నెల్లూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు సంఘ అధ్యక్షులు మరి వాసు గారు, మరి మిగిలిన వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా ఈ టోర్నమెంట్ సక్సెస్ గా నిర్వహించడానికి వారి పాత్ర ఎంతైనా గణనీయం. మరి ఇక్కడ స్టేడియంలో నిర్వహించాలంటే ఈ క్రీడా మైదానాల్ని మాకు పర్మిషన్ డిఎస్డిఓ గారికి, మరి డిఎస్ఏ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా శ్రీనివాసులు గారు, ఈ శ్రీనివాసులు గారు లేకపోతే ఈ గ్రౌండ్ విషయంలో మేము కొంచెం గాబరాగా ఉన్నాం వర్షాల వల్ల. మరి దాన్ని చక్కగా నిర్వహించి క్రీడాకారులు లేడీస్ కాబట్టి ఆడడానికి అనువుగా వారు క్రీడా మైదానాన్ని సిద్ధం చేశారు. మరి దీనికి మిత్రులు సురేష్ గారు, నాగయ్య గారు, చలపతి, సీనియర్ ప్లేయర్ కొండయ్య గారు, మరి సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ అఖిల్ గారు, ఆది, మరి లోకేష్, హరీష్, మరి మిగిలిన జూనియర్స్ ప్లేయర్స్ అందరూ కూడా, అమ్మాయిల్లో అనుష అండ్ ప్రవళిక, వీళ్ళిద్దరు కూడా ఈ టోర్నమెంట్ లో అనుక్షణం గ్రౌండ్ లోనే ఉంటూ అంపైర్లకు కానీ, కోచ్ మేనేజర్లకు కానీ, పిల్లలకు కానీ ఏ అవసరం ఉన్నా తీర్చడానికి వారు ఒక టీమ్ గా ఏర్పడి దీన్ని సక్సెస్ఫుల్ గా చేశారు. మరి ఇనాగరేషన్ కి వచ్చినటువంటి ఆనం మహేష్ రెడ్డి గారు, మరి వీరు ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, మరి వీరు కూడా రావడం, అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు వెంకటరామరెడ్డి రావడం, క్రీడాకారులకి ఆశీస్సులు అందించడం, ఇవన్నీ కూడా చక్కగా నిర్వహించినటువంటి మాకు వారు ఆశీస్సులు అందించారు. మరి ఈ విషయంలో మీడియా మిత్రులు ఎప్పటికప్పుడు ప్రెస్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, మరి వీరందరూ కూడా వీళ్ళు ఆడిన ఆటని మేము ఆడిస్తామే కానీ బయట పబ్లిక్ ఎలా తెలియజేయాలనేది వీరి ద్వారా, యూట్యూబ్ ద్వారా, పత్రికల ద్వారా మేము తెలియజేశాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మా వ్యాయామ ఉపాధ్యాయులు మిత్రులు, సోదరి సోదరుమణులు అందరూ కూడా ఈ టోర్నమెంట్ లో చక్కగా నిర్వహించారు. మరి మాకు ప్రభుత్వంచే నియమించినటువంటి అబ్దురార్ గారు ఈ టోర్నమెంట్ చక్కగా నిర్వహిస్తూ, మరి ఎప్పటికప్పుడు మ్యాచ్లు నిర్వహిస్తూ చక్కగా మధ్యాహ్నం లోపల ఈ టోర్నమెంట్ ని కంప్లీట్ చేయడంలో వారి యొక్క ముఖ్య పాత్ర ఉంది. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కాకినాడ నుంచి ఈ టోర్నమెంట్ కి ఇచ్చేసినటువంటి రవిరాజా గారు, మరి రవిరాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే మేము చాలా పనుల్లో ఉన్న రవిరాజు గారు అక్కడే కూర్చొని మ్యాచ్ బై మ్యాచ్ అనౌన్స్ చేస్తూ ఎప్పటికప్పుడు షెడ్యూల్ ని వాళ్ళకి తెలియజేస్తూ దీన్ని సక్సెస్ఫుల్ చేశారు. అదేగా రవి గారు ఒంగోలు నుంచి వచ్చారు, తమ్ముడికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే హాకీలో పనులున్న నెల్లూరుకి విచ్చేసి ఎప్పుడు మేము హాకీ జరిపిన రవి ఇది పరిపాటే కాబట్టి ఈ విధంగా ఈ హాకీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా కనబడని మిత్రులు ఉన్నారు. వారందరికీ నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరి మీడియా మిత్రులకి మరొకసారి
ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. నా పేరు ఝాన్సీ, కడప కోచ్ గా వచ్చాను. ఇక్కడ 3 days నుంచి టోర్నమెంట్ జరుగుతుంది. 62 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జరుగుతుంది ఇక్కడ. దీనికి ఆర్గనైజర్ శ్రీ థామస్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. 3 days మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత సక్సెస్ఫుల్ గా చేసినందుకు థామస్ గారికి వెరీ 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 థ్యాంక్స్ఫుల్ అవర్ టీమ్. ఇంకొకటి ఏంటంటే మా టీం విన్నర్స్ అయింది. దీనికి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం మేమంతా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ సార్ థామస్ సార్ కి ఇంత ఘనంగా చేసినందుకు. అసలు గర్ల్స్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి ఫుడ్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, ట్రావెల్స్ కి ఇబ్బంది లేకుండా, ఆటోస్ కానివ్వండి, ఏదైనా కానీ వెంటనే రెస్పాండ్ అవ్వి సారు ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకున్నారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ థామస్ సార్. సార్ విన్నింగ్ అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇది మేము ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం కూడా. ఇది సెకండ్ టైం మేము విన్నర్స్ అవ్వడం. లాస్ట్ టైం ఇదే గ్రౌండ్ లో సీనియర్స్ జరిగినప్పుడు విన్నర్స్. లాస్ట్ టైం 17 కూడా విన్నర్స్. ఇప్పుడు కూడా మేమే విన్నర్స్. సో మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా, అసలు చెప్పుకోలేనంత సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నందిని, నేను స్పోర్ట్స్ స్కూల్లో చదువుతున్నా. మా కోచింగ్ ఇచ్చేది కాదర్ సార్. విన్నర్స్ అయినందుకు హ్యాపీగా ఉన్నాం. కడప నుంచి వస్తున్నాం. స్పోర్ట్స్ స్కూల్. మా కోచ్ కాదర్ భాష.